హాయ్! అందరికీ సౌత్ స్నాప్‌కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్‌మెంట్స్, మూవీ ఎక్స్‌పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్‌టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ క్విక్ స్నాప్స్‌లో తెలుసుకోండి. ఇది మన ఛానల్‌లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. మలయాళం, తమిళం, తెలుగు, హిందీలో రాణిస్తున్న మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ మరియు సింగర్ శృతి హాసన్ మరియు ఎవడు మూవీ నుంచి ఆమె ఐకానిక్ సాంగ్ పింపుల్ డింపుల్ పై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఏ రైట్స్ హోల్డర్కైనా అసౌకర్యం ఉంటే డిస్క్రిప్షన్లో అటాచ్ చేసిన మా ఐడికి మెయిల్ చేయండి. వెంటనే రిమూవ్ చేస్తాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి. ఇప్పుడు స్నాప్ చేద్దాం శృతి హాసన్ ప్రపంచంలోకి. సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ చాలా మంది ఉంటారు, కానీ అందరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేరు. కానీ కొంతమంది మాత్రం తమ టాలెంట్తోనే, తమదైన స్టైల్తోనే ప్రత్యేకంగా నిలుస్తారు. అలాంటి మల్టీ టాలెంటెడ్ స్టార్ శృతి హాసన్. నటన, సింగింగ్, మ్యూజిక్ ఇది అన్నింటిలోనూ తన ప్రతిభను చూపించిన ఆమె ప్రయాణం చాలా ఇన్స్పైరింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శృతి హాసన్ స్ట్రగుల్స్, తెలియని విషయాలు, గాసిప్స్ మరియు ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా ఎవడులోని పింపుల్ డింపుల్ సాంగ్ అనుభవాలు. శృతి హాసన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు. చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఆసక్తి. సంగీతం, డాన్స్, యాక్టింగ్ అన్నీ ఆమె జీవితంలో భాగం. కానీ స్టార్ కిడ్గా ఉండటం ఆమెకు ఒక ప్రెషర్ కూడా. శృతి హాసన్ మొదట సింగర్గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇది ఆమెకు ఒక పెద్ద షాక్. కెరీర్ ప్రారంభంలో శృతి వరుసగా ఫెయిలియర్స్ని చూసింది. కొంతమంది ఇలా అన్నారు, ఆమెకి నటన రాదు, స్టార్ కిడ్ కావడం వల్లే అవకాశాలు వస్తున్నాయి అని. ఈ కామెంట్స్ ఆమెను బాధ పెట్టాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. క్రమంగా ఆమె మంచి కథలను ఎంచుకుంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శృతి హాసన్ కూడా కొన్ని గాసిప్స్ని ఎదుర్కొంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా వార్తలు వచ్చాయి. అలాగే సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఆమె ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు ఆమె నటించిన ఒక సూపర్ హిట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎవడు. ఈ సినిమాలో ఆమె సరసన నటించిన హీరో రామ్ చరణ్. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఎవడు సినిమాలోని పింపుల్ డింపుల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ పాటలో శృతి హాసన్ ఎనర్జీ, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ హైలైట్ అయ్యాయి. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో శృతి హాసన్ చాలా ఎనర్జీతో పనిచేసింది. ఫాస్ట్ బీట్ డాన్స్ స్టెప్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, మాస్ ఫీల్. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సాంగ్ షూటింగ్ చాలా ఫన్గా అనిపించింది అని. శృతి హాసన్ ప్రత్యేకత ఏమిటంటే ఆమె కేవలం హీరోయిన్ కాదు, సింగర్, మ్యూజిక్ కంపోజర్, పెర్ఫార్మర్. ఇవి అన్నిటిలోనూ ఆమె తన ప్రతిభ చూపించింది. శృతి హాసన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఆమె హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో కూడా పనిచేసింది. రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం, ఫ్యాషన్పై మంచి సెన్స్ ఉంది, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల శృతి హాసన్ సినిమాలతో పాటు మ్యూజిక్ పై కూడా ఫోకస్ పెడుతోంది. కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. శృతి గురించి అందరూ చెప్పే విషయం, ఆమె చాలా బోల్డ్, తన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతుంది, ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది. శృతి లక్ష్యం ఏంటంటే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందటం, మంచి కథలతో సినిమాలు చేయటం, మ్యూజిక్లో కూడా ఎదగడం. ఆమె ఇప్పటికే ఆ దిశలో ముందుకు వెళ్తోంది. శృతి హాసన్ కథ మనకొక విషయం చెప్తుంది, ఫెయిల్యూర్స్ ఉన్నా మనం ప్రయత్నం ఆపకూడదు అని. స్టార్ కిడ్ నుంచి మల్టీ టాలెంటెడ్ ఐకాన్గా మారిన ఆమె ప్రయాణం చాలా ఇన్స్పైరింగ్. ఇది మీ సౌత్ స్నాప్లో శృతి హాసన్ మరియు ఏవడు పింపుల్ డింపుల్ సాంగ్పై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు శృతి హాసన్ చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? ఎవడులోని పింపుల్ డింపుల్ సాంగ్ మీకెలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.